హలో అండి. ఈ రంజాన్ సందర్భంగా మన ఇంట్లో కూడా గుమగుమలాడిద్దామంటూ మా వారు చికెన్ తెచ్చారండి. ఈ చికెన్తో పాటు నార్మల్ రైస్ చేస్తే ఏంటి అనేసి పుదీనా రైస్ అండ్ చికెన్ కర్రీ చేశాను. దీనికోసం అనేసి నేను కొన్ని స్పైసెస్ని తీసేసుకున్నా. అనాస్ పువ్వు, యాలకులు, దాల్చిన చెక్క అండ్ కసూరి మేతి, తర్వాత టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇవన్నీ స్పైసెస్ అవి అన్నీ ఒకేసారి కలిపి తీసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఇంకా ఆయిల్ కొద్దిగా వేసి ఈ స్పైసెస్ అన్నీ ఒకేసారి వేసేసానండి. ఎందుకంటారా, ఒక్కొక్కసారి ఏంటంటే అంటే ఈ స్పైసెస్ ఏంటంటే మాడిపోతాయి చకామనేసి, కాబట్టి అది అంత టేస్ట్ అనిపించదండి. దీంట్లో కలిపి నేను వేసేసుకున్నాను. ఇది కొంచెం త్వరగా మగ్గడానికి సాల్ట్ అండ్ పసుపు వేసుకున్నా. ఆ పసుపుతో పాటు కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకున్నా అండి. మనం పుదీనా రైస్ చేస్తున్నాం కదా, కాబట్టి పుదీనా బాగా కడిగేసి యాడ్ చేసేసుకున్నాం. ఈ సాల్ట్ వేసాం కదా, ఈ పుదీనా అండ్ టమోటా, ఆనియన్ పూర్తిగా బాగా మగ్గుతుంది త్వరగా. ఇది ఇంకొంచెం త్వరగా మగ్గడానికి మనము ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకున్నామండి. ఓకే, కొంచెంసేపు తర్వాత తీసి చూస్తే టమాటా బాగా మగ్గింది. అల్లం, వెల్లుల్లి అండ్ ఆనియన్, పుదీనా కొంచెం కలిపి, కొత్తిమీర కూడా యాడ్ చేసా, కొద్దిగా పేస్ట్ వేసేసుకున్నాను. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ అనేది తీసుకున్నాను అండి. 2 గ్లాసెస్ కాబట్టి మనం 4 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నానండి ప్యాన్లోనే. తర్వాత ఈ ప్రెషర్ కుక్కర్లో మనం వండుతున్నాం కదా, ప్రెషర్ కుక్కర్లో ఆల్రెడీ నేను బాస్మతి రైస్ని కడిగి ఉంచుకునేసాను. ఈ వాటర్ మొత్తం దాంట్లోకి యాడ్ చేసేసా. తర్వాత ఉప్పు అనేది కొంచెం చూసుకున్నాను, తక్కువ అనిపించింది. ఓకే, ఒక 5 విజిల్స్ తర్వాత మనం చూస్తే ఇదిగో మనకు కావాల్సిన పుదీనా రైస్ అనేది చాలా బాగా రెడీ. సూపర్ ఉంది అసలు. దీనికి విత్ చికెన్ కర్రీ అనేది అదే ప్యాన్లోనే నేను చికెన్ కూడా చేసేసానండి. ఎక్కువ సామాన్ కూడా నాకు పట్టలేదు. ఒక ప్యాను, కుక్కరు అండ్ మనం మిక్సీ పట్టుకున్నది మాత్రం, అంతే. చూసారా ఎంత బాగుంది కదా, తినాలనిపిస్తుంది కదా. ఓకే, థ్యాంక్ యూ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ.